ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరట ఈ యొక్క ఆదివారం ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఆత్మీయమైన పరుగు పందెం. ఆత్మీయమైన పరుగు పందెం. పరుగు పందాలు అనేకములుగా ఉన్నాయి. ఈ లోకంలో చాలామంది చాలా వాటి కోసమై పరుగెడుతూ ఉంటారు. ఒక్కొక్కరి పరుగు ఒక రకంగా ఉంటుంది. ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు ఏదో ఒక ఆలోచనల చేత, ఏదో ఒక పనుల చేత పరుగెత్తుతూనే ఉంటారు. ప్రశాంతమైన జీవితము ఎవరికి కూడా లేదు. ప్రతి మనిషి చదువుకునే విద్యార్థులు చదువు కోసము పరుగెత్తుతూ ఉంటారు. ఉద్యోగము సంపాదించాలనే వారు ఉద్యోగం కోసము పరుగెత్తుతూ ఉంటారు. కూలి పని చేస్తున్న వారు కూలి పనుల నిమిత్తమై పరుగెడుతూ ఉంటారు. ప్రతి వారు కూడా ఆయా విషయాలలో పరుగెత్తుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయమైన పరుగు పందెంలో మనం పోరాడవలసి ఉన్నది. ఈ యొక్క శరీర సంబంధమైన పోరాటంలో కూడా ఎంతోమంది పోరాడుతూ ఉంటారు. కానీ బహుమానం అనేటువంటిది మొదటి బహుమానము, రెండవ బహుమానము, మూడవ బహుమానము ఉంటాయి. మిగతా వారు బహుమానాలు వెనుకబడిపోతూ ఉంటారు. దేవుని మాటను కూడా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కుల పెట్టేది ఏది? పాపం. ప్రతి మనిషిని కూడా తాను ఎంత జాగ్రత్తగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అపవాది అనేటువంటి వాడు సులువుగా ఏం చేస్తుంటాడంటే చిక్కించుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతుంటాడు. ఆ సులువుగా చిక్కులకునేటువంటి చిక్కుల పాపముల నుండి ఏం కావాలంట? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మనము పాపమును విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్తయు, ఆ విశ్వాసాన్ని కొనసాగించువారైన యేసు వైపు చూచుచు. మన గురి ఎవరి వైపు ఉండాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఉండాలి. మన చూపు ఎక్కడ ఉండాలా? పరుగు పందెంలో ఒక మనిషి పరిగెత్తాలి అని అనుకున్నప్పుడు ఆ పరుగు పందెంలో పరిగెత్తే వాని యొక్క చూపు ఎక్కడ ఉండాలా? చుట్టుపక్కల ఉండాలి కదా. పరుగు పందెంలో, ఈ జీవిత పరుగు పందెంలో ప్రయాణించాలన్నప్పుడు వారి చూపు ఎక్కడ ఉండాలా? గురి, గమ్యము సైడ్లకు ఉండాలా? స్ట్రైట్గా ఉండాలా? ఎంతవరకు పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తాలో అక్కడికి వాళ్ళ గురి ఉండాలి. అందుకే పరుగు పందాల్లో పరిగెత్తే వారికి కూడా ఉద్యోగంలో ఇచ్చేటప్పుడు పోలీసు వాళ్ళకు కూడా ఏముంటాయంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఒక నియమ ప్రకారంగానే వాళ్ళు పరిగెత్తాలి. లైన్స్ గీస్తారు కదా, ఆ లైన్స్లో పరిగెత్తాలి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా పరిగెత్తాలి. జాగ్రత్తగా పరిగెత్తాలి. పరిగెత్తేవాడు ఎట్లా ఉండాలా? వారి గురి ఎక్కడ ఉండాలా? ఏదైతే గమ్యం ఉందో ఆ గురి వైపుగా తన దృష్టి ఉండాలా. మనం కూడా విశ్వాసములో పడిపోకుండా ఉండాలంటే, పాపములో పడిపోకుండా ఉండాలంటే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. యేసు వైపు కాకుండా మరి ఎక్కడ పరిగెత్తినా, ఎవరికి వెళ్ళి చూసినా కూడా మనం ఏమవుతామంటే పరుగు పందెంలో ఓడిపోతాం, పరుగు పందెంలో కింద పడిపోతాం. జాగ్రత్తగా పరిగెత్తాలి. అంటే మనం పరిగెత్తేటప్పుడు కూడా ఎట్లుండాలంటే వాక్యం ఏం చెప్తుంది చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో, మన ఎదుట ఉంచబడిన పందెములో ఎట్లుండాలా? ఓపిక. ఈ జీవిత ప్రయాణంలో కూడా మనం పరిగెత్తేటప్పుడు ఓపిక కలిగి ఉండాలి. చాలా ప్రయాసతో కూడినటువంటి జీవితం.
ఈ జీవితము అంత ఆషమాషి అనేది కాదు. ఉదయం లేచినప్పటి నుంచి అనేకమైన శోధనలు మనం ఎదుర్కోవాలి. ఆ శోధనలు ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి అయినా రావచ్చు. నీ పక్క నుండి రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి నుండి రావచ్చు. సాతాను అనబడిన వాడు నీ విశ్వాస జీవిత ప్రయాణములో నువ్వు పరిగెత్తుచూ ఉన్నప్పుడు నిన్ను పడగొట్టడానికి అది ఏం చేస్తుంది? నీ గురి తప్పించడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటది. అయితే మనము పాపములో పడదోసే వాటి మీద అస్సలు మనం దృష్టి పెట్టకూడదు. ఆ పాపమును విడిచిపెట్టి ఎవరైపు చూడాలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక. ఆ పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు ఆయాసం వస్తుంది, కష్టం వస్తుంది, పరిగెత్తలేని స్థితిలో ఉంటాం. అయినా మనకేముండాలా? ఓపిక. కదా నేను మొన్న ఒక వాట్సాప్లో చూసిన పరుగు పందాల్లో పరిగెత్తుతూ ఉన్నప్పుడు దాదాపుగా ఇంకా ఒక 4-5 మీటర్లు దగ్గరలో ఉంటుంది అంతే. ఇంకా ఆ అమ్మాయి చేరవలసినటువంటి గమ్యస్థానం పరిగెత్తు వచ్చి ఇంకా 4-5 మీటర్లు ఉంది అన్నప్పుడు పరిగెత్తలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. పరిగెత్తలేక ఆయాసంతో కింద పడిపోయింది. అయినా కూడా ఎట్లయినా కానీ నేను పరిగెత్తి బహుమానము తెచ్చుకోవాలని చెప్పి కింద పడి ప్రయాసపడుతూ ఏం చేస్తుంది? ఆ పడుకొని చేత కాకుండా పడుకొని ముందుకు వెళుతూ ఉంది. వెళుతున్నప్పుడు వెనుకొచ్చిన అమ్మాయి పరిగెత్తకుండగా, బహుమానాన్ని ఆశించకుండా కింద పడిన వ్యక్తిని ఏం చేసింది? ఆమె ఆ కింద పడిన తనకంటే ముందు వచ్చిన ఆమెను మించి ముందుకు వెళ్ళకుండా, బహుమానాన్ని ఆశించకుండా కింద పడిపోయిన వ్యక్తిని లేపి ఆమెను దుబ్బుతూ ముందుకు సాగించి ఆమెనే ముందుకు తీసుకుపోయి ఆ టార్గెట్ ముట్టించింది. అప్పుడు అందరూ ఈ గెలిచిన అమ్మాయిని కాకుండా ఆ నిలబడిపోయిన అమ్మాయిని ఏం చేసినారు? ప్రశంసించిపోయినారు. అంటే తాను గెలవాలన్నటువంటి ఆలోచన లేకుండా, తాను గెలవాలనే ఆలోచన ఉన్నా కూడా ఏం చేసింది? కింద పడిపోయిన వ్యక్తిని నిలబడి ఆమెను లేపి సహకరించి ఆ 2-3 మీటర్లు దగ్గరికి తీసుకుపోయి ఆ యొక్క గమ్యస్థానం చేర్చింది. మనం కూడా ఈ జీవిత ప్రయాణంలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు అవిశ్వాసంలో ఉండేవారు, ఓపికగా లేనివారు, పడిపోయిన వారిని మనం కూడా తీసుకొని ముందుకి ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకుపోయేవారుగా ఉండాలి. అందుకే ఓపికగా పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన ఎదుట ఉంచబడిన ఆత్మీయ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. ఈ ఆత్మీయమైన పరుగు పందెంలో మనం పరిగెత్తుచూ ఉన్నప్పుడు మరొకసారి దేవుని వాక్యం ద్వారా చెప్తున్నా, అనేకమైన శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. పక్కటెముకలో ముళ్ళున్నట్టుగా మన చుట్టూ అపవాది ఏం చేస్తుంటది? పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటది. జాగ్రత్త. అందుకే ఈ ఆత్మీయ జీవితంలో పరిగెత్తుచూ ఉన్నప్పుడు ఇంకా ఓపికతో మనం పరిగెత్తాలి. ఆ ఓపికతో పరిగెత్తుచున్నప్పుడు అపవాది అనబడిన వాడు వాడికి వాడే కింద పడద్రోయబడతాడు. 1 కొరింథీ 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం, 27 వరకు. 1 కొరింథీ 9వ అధ్యాయం 23 నుంచి 27 వరకు. మరియు నేను సువార్తలో వారితో పాలివారై ఉండుటకు దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ, చూడండి, పందెపు రంగములో పరిగెత్తు వారందరూ కూడా పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందినట్లుగా మీకు తెలియదా? పరిగెత్తేవారు అనేకులు కానీ బహుమానం ఎంతమందికి? ఒక్కరికే. అది కూడా ఫస్ట్ ప్రైజ్ ఒక్కరికే, సెకండ్ ప్రైజ్ కూడా ఒక్కరికే, థర్డ్ ప్రైజ్ కూడా ఒక్కరికే.
పరిగెత్తేవారు అనేకులు పరిగెడతారు, కానీ ఓపిక కలిగిన వాడు చివరి వరకు పరిగెత్తిన వానికి ఏమొస్తుంది? బహుమానం వస్తుంది. మనం కూడా చివరి వరకు పరిగెత్తాలి. పరిగెత్తనివ్వకుండా అపవాది పట్టుకొని లాగుతుంటాడు. అయినా మనం దులుపుకొని ముందుకు పోవాలా. మన మీద ఏదైనా ఈగనో దోమనో పడిన అనుకోండి, ఏం చేస్తాం? అట్టే నిలబడతామా? దులిపేసుకుంటాం. అపవాది కూడా ఎన్ని ఎత్తులేసినా కూడా మనం ఏం చేయాలా? దులిపేసుకొని ముందుకు పోతుండాల. ఓపికతో ముందుకు సాగుడి, బహుమానము కోసం పరిగెత్తండి. ఇహలోక బహుమానాలన్నీ కూడా అశాశ్వతమైనవి, కానీ దేవుడిచ్చే బహుమానము నిరంతరము మనతో ఉండేది. అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. అందరూ ఏం పొందాలని పరిగెత్తారు? అందరూ బహుమానం రావాలని పరిగెత్తుతారు, అవునా కదా? మీరు రన్నింగ్ రేస్ లో పాల్గొన్నప్పుడు నేను ఓడిపోతా అని ఎవరైనా పరిగెత్తుతారా? గెలుస్తా అని పరిగెత్తుతారా? అందరూ కూడా పట్టుదలతో ఓపికగా వస్తారు, ఓపికగా పరిగెత్తుతాం. కానీ బహుమానం మాత్రం ఒక్కరికే. ఆ ప్రయాణంలో, ఆ పరుగు పందెంలో ఓపిక కలిగి ఉండుడి అని చెప్తుంది. చూడండి, మరియు పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు కూడా అన్ని విషయములలో మితముగా, అంటే పరిమితిగా ఉండాలా, కొంచెముగా ఉండాలా. రన్నింగ్ రేస్ లో పరిగెత్తేవాడు ఎట్లుంటాడు? పోలీసులు ఫస్ట్ సెలక్షన్ జరిగేటప్పుడు ఎట్లుంటారు? ఎంతలా ఉంటారు కదా ఒక్కరొక్కరు. మితముగా అంటే కంట్రోల్ గా. వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్పోర్ట్స్ మ్యాన్లు తినే ఫుడ్ వేరే ఉంటుంది, వాళ్ళకి పెట్టే తిండి వేరే ఉంటుంది. క్రికెట్ ఆడేవారు కానీ, ఒలింపిక్స్ చేసేవారు కానీ, హాకీ ఆడేవాళ్ళు కానీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, తర్వాత కబడ్డీ ఆడేవారు కానీ, వారు తినే ఆహారము కంట్రోల్గా ఉంటుంది, మితముగా ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళు కూడా ఎట్టుంటారు? మితముగా, అంటే కంట్రోల్గా ఉండాలి, అన్ని కంట్రోల్గా తీసుకోవాలి ఫుడ్ కూడా. ఇక్కడ కూడా ఏమంటాడు? ఆత్మీయ జీవితంలో మనం అన్ని విషయంలో ఎట్లుండాలా? మితముగా ఉండాలి. వారు ఎట్లా? క్షయమగు కిరీటము పొందుటకు, వారు క్షయమను కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఎట్లా? వాళ్ళు మితముగా ఎందుకున్నారు? క్షయమగు కిరీటం పొందడానికి. ఏమంత జిమ్ముగా, ఇంత స్లిమ్ముగా అంటే ఎందుకు? పరుగు పందెంలో ఫస్ట్ రావాలని అంటారు. మనం కూడా అన్ని విషయంలో ఎట్లా ఉండాలా? మితముగా, కంట్రోల్గా మనం ఉండాలా. అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటేనే మనం కూడా కంట్రోల్ అవుతుంటాం. స్పీడ్ బ్రేకర్ లేకపోతే, ఈ స్పీడ్ బ్రేకర్లు ఉండడం కూడా మన మంచి కోసమే. జీవితంలో కొన్ని అనర్థాలు రావడం మన మంచి కోసమే. ఎందుకంటే మన స్పీడ్ కూడా తగ్గించుకుంటాం కొంచెం. అక్కడక్కడ మలుపులు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఎందుకు చెప్పండి? మలుపులు, స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు? మలుపులు ఉండే చోట ఏం రాసి ఉంటారు? మలుపు ఉంది, జాగ్రత్త, అతివేగము చాలా ప్రమాదము. తర్వాత ఎత్తుగా ఏమేస్తారు? ఎంత స్పీడ్ వచ్చినా, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఏమైతే మన బండి స్లో అవుతుంది. నాకేం లేదంటే నేను వచ్చేది 100 స్పీడ్లోనే వస్తా అని వచ్చినాం అనుకో, స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా ఏమవుతాము? గట్టిగా చెప్పాలా, ఏమవుతాము? ఎగిరి అవతల పడతాము, మూతి పండు రాలుతావో, కాలు ఇరుగుతుందో, చేయి ఇరుగుతుందో తెలియదు. మితముగా, కంట్రోల్గా. అపవాది ఉండడం కూడా మన మేలు కోసమే. ఎందుకంటే విశ్వాసములో బలపడతాము. అపవాది ఉంటే ఇదేంట్లో బలపడతాము? విశ్వాసములో బలపడతాం. రోగం ఉంటేనే ప్రార్థన చేస్తాం. మనిషి జీవితంలో ప్రార్థన, పఠనము, ఈ రెండు, అంటే వాక్య పఠనము, ప్రార్థన అనేది ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి. ఎటువంటివి? అప్పుడప్పుడు ఈ రెండులో ఒకటి మిస్ అవుతుంటాం మనం. బాగా వినాల. ప్రార్థన,
వాక్యము చదవడం అనేది ఒక పక్షికి రెండు రెక్కల లాంటివి. పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఉంటే ఎగురుతుందా, ఒక్క రెక్క ఉంటే ఎగురుతుందా? అప్పుడప్పుడు మనం ఒక్క రెక్కతో ఎగరాలనుకుంటాం. ఒకటి ప్రార్థన చేస్తే వాక్యం చదవము, వాక్యం చదివితే ప్రార్థన చేయము. కానీ రెండు ఉంటేనే మనము ఆత్మీయ జీవితంలో ముందుకు పరుగెడతాం. అప్పుడప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతుంటాం. ప్రార్థన వాక్యమన్నా. వాక్యం చదివితే ప్రార్థన చేయము, ప్రార్థన చేస్తే వాక్యము చదవము. అప్పుడప్పుడు నువ్వు నేను కూడా అదే చేస్తావు. కానీ రెండు ఉండాలి మనకి. ఏమి? రెండు రెక్కలు ఉన్నట్టుగా ప్రార్థన ఉండాలా, వాక్య పఠనము. ఇప్పుడు చదువు రాణంలో మాకు వాక్యం చదవనికే రాదు కదా ఎట్లా అని అనుకోవచ్చు. చదవనికే రానోళ్ళు వాక్యం వినడంలో శ్రద్ధ ఉండాలా, వాక్యము మీద ధ్యాస పెట్టుకోవాలా, వాక్యమును జాగ్రత్తగా పఠనము చేయాలా. అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి, వారైతే అక్షయముకు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి మనమైతే దేనికోసం ఉన్నామంట? క్షయమైన దానికోసము కాదు, అక్షయమైన. చూడండి, అక్షయముకు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయముకు కిరీటం పొందుటకు మితముగా. ఎప్పుడు ఉండే కిరీటం అది దేవుడిచ్చే కిరీటం. అది ఏ కిరీటము? జీవ కిరీటం. ఆ జీవ కిరీటాన్ని ఎవరు కూడా మన దగ్గర నుండి దూరము చేయలేరు. ఆ జీవ కిరీటం కోసం మనము పరిగెత్తాలి. కాబట్టి నేను గురి చూడని వాడి వల్లే పరిగెత్తువాడను కాదు. మనం ఎట్లా పరిగెత్తాలా? గురితోనా, గురి లేకుండానా? ఒకరు బాల్ వేయాలంటే క్రికెట్ ఆడినప్పుడు గురి చూసి వేస్తారా? చక్రి వాళ్ళు బాగా రోజు పోతుండే హాలిడేస్ కి, చక్రి, లడ్డు వీళ్ళంతా, అఖిలు, నిఖిలు వీళ్ళంతా గురి చూసి వేస్తారా? బాల్ గురి చూడకుండా వేస్తారా? లడ్డు వికెట్లకి వెళ్ళి వేస్తారా? బాలు బ్యాట్కి వెళ్ళి వేస్తారా? బ్యాట్కి వెళ్ళి గురి చూసి వేయాలా, వికెట్లకి వెళ్ళి గురి చూసి వేయాలా. బాల్తో బ్యాట్తో కొట్టినప్పుడు బాల్ ఎక్కడో పడింది అనుకోండి, పరిగెత్తేటప్పుడు దేనికి కొట్టాలా? గురి చూసి వికెట్లకు కొట్టాలా. క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడే ప్లేయర్ కి డైరెక్ట్ గా బాల్ వేయాల. మన గురి ఏం మీద ఉంటది? ఆడే మనిషి మీదనా, వికెట్ల మీదనా? వికెట్ ఎప్పుడు పడుతుందా అని చేస్తారు. గురి ఉండాలా, గురి చూసి పరిగెత్తాలి. మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఎవరి వైపు చూడాలా? క్రీస్తు వైపు చూస్తూ అపవాదిని ఎదిరించాలా. క్రీస్తు లేకుండా అపవాదిని ఎదిరించడం సాధ్యము కాదు. క్రీస్తు లేకుండా ఏమి ఉన్నా అది మన జీవితానికి వ్యర్థమే. అందుకే జ్ఞాని అయిన ప్రసంగి ఏమంటాడంటే, తన జీవిత ప్రయాణంలో పోరాడి అనేకమైనవి గెలుచుకొని ఇహలోక సంబంధమైనవి ఏమంటాడంటే, ప్రభు లేకుండా నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థము, సమస్తము వ్యర్థమే. నేను ఎన్ని సంపాదించినా ఏం చేసినా వ్యర్థమే. ఒకవేళ ఈలోక పరుగు పందెంలో ఎన్ని మెడల్స్ తెచ్చుకున్నా క్రీస్తు లేకపోతే ఈ మెడల్స్ అన్ని ఏమైతాయి? ప్రయోజనమా, అప్రయోజనమా? అప్రయోజనమే. నీవు ఈ మెడల్స్ ఎన్ని లేకున్నా దేవుడిచ్చే జీవ కిరీటం అనే బహుమానం ఒకటి ఉంటే అది మనకి ఎంతో మేలు, మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను. పరిగెత్తేటప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని పరిగెత్తండి, ఏమవుతారు? నిజం చెప్పండి. ఏమా పరిగెత్తినారా ఎప్పుడన్నా? ఇప్పుడు పరిగెత్తలేములే, చిన్నప్పుడు పరిగెత్తింటారు. మీకు తెలుసో లేదో, మొగల కంటే ఆడవాళ్ళే ఇప్పుడు బాగా గోడలు దుమ్ముతున్నారు. అంటే ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, స్పోర్ట్స్లో బాగా మగవాళ్ళ కంటే స్త్రీలే బాగా ఆడుతున్నారు. క్రికెట్ కానీ, పైలట్లు కానీ అన్ని వాళ్ళే. అంటే వాళ్ళ గురి ఏమి? నేను ఏదో ఒకటి కావాలి. చదువుకునే పిల్లలు కూడా అడగండి, నువ్వు ఏం కావాలనుకుంటున్నావురా అంటే వాడు ఏం చెప్తాడు? అవుతాడో లేదో తర్వాత, కానీ ముందు ఏం చెప్తాడు? చిన్నవి చెప్పరు, నేను పెద్దవి ఏం కావాలనుకుంటున్నావురా అంటే ఏమంటాడు? కలెక్టర్, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఇంజనీరు, డాక్టరు, ఆఖరికి యాక్టర్ కూడా కాదు.
గురి లేకపోతే ఏది రాదు. ఏముండాలా? నువ్వు ఏదైనా ఆశించు, కానీ నువ్వు కోరుకునేది పొందాలంటే దాని మీద ఏముండాలా? గురి ఉండాలి. గజనీ మహమ్మద్ ఉన్నాడు కదా, 17 సార్లు దండయాత్ర చేసి 18వ గెలిచినాడు. అలెగ్జాండర్ కూడా అన్ని దేశాలు, ప్రపంచాలన్నీ కూడా జయించినాడు. కానీ దేవుడు లేకుండా చనిపోతే అలెగ్జాండర్ అయినా, నీవైనా, నేనైనా అన్ని కూడా ఎన్ని బహుమానాలు వచ్చినా, ఎంత సంపాదించినా అంత వ్యర్థమే. కాబట్టి ఆత్మీయమైన పరుగు పందెంలో గురి చూడని వాని వలె మనం పరిగెత్తువారము కాకూడదు. కాబట్టి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే ఏం చేసుకుంటా? నా శరీరాన్ని మితముగా కంట్రోల్ చేసుకుంటున్నా, నలగొట్టుకుంటున్నా నా శరీరాన్ని. ఎందుకంటే ఇహలోకమైన పోరాటం కోసం నేను పోరాడడం లేదు. దేనికోసము? ఆత్మీయమైన పోరాటం కోసం పోరాడుతున్నా. కాబట్టి నా శరీరాన్ని, నా దేహాన్ని నేను ఏం చేసుకుంటున్నా? మితముగా, కంట్రోల్ గా చేసుకుంటున్నా. అదే మాట అంటాడు, నా శరీరము నలగొట్టుకొని దానిని, నలగొట్టుకోవడం అంటే కంట్రోల్ చేసుకుంటున్నా. నా శరీరాన్ని నేను జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నా. క్రీస్తు కోసము, క్రీస్తు పోరాటం కోసము నేను పోరాడుచున్నా. గురి లేని వాని వల్ల నేను పోరాడడం లేదు. గురి యొద్దకు, క్రీస్తు చూపించిన గురి యొద్దకు, ఏదది? జీవ కిరీటాన్ని పొందుటకు నేను పరిగెత్తుచున్నాను. గురి లేని వాని వల్ల నేను పోరాడడం లేదు అని చెప్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చినాడు. మన దేశము మనకి ఏమిచ్చింది? స్వాతంత్రం ఇచ్చింది. స్వాతంత్రం ఇచ్చింది అని మనకి ఇష్టానుసారంగా నడుచుకున్నాం అనుకో, ఏమైతుంది? నేను ఈ భారత స్వతంత్రంలో ఉన్నా, నా ఇష్టం అని చెప్పి బస్సులు తిరిగా కాడ కర్ర పట్టుకొని తిప్పుకుంటా తిరిగాం అనుకో, నా స్వతంత్రం నాదే అని. అరే బాబు, తిప్పొద్దురా, ఇక్కడ రాజువారి సెంటర్లో అంటే నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను యారైనా తిప్పుతా కర్ర అని రాజువారి సెంటర్లో తిప్పినాం అనుకో, మంచి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేను విజయ్ కొంచెంసేపు ఏమన్నారు, ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ వస్తుంది. అప్పుడు వచ్చేటోళ్ళు వస్తారు, జీపులు వేసుకుంటారు. అరే భయ్, నీకు స్వాతంత్రం ఇస్తే యాన్నో గ్రౌండ్లో తిప్పుకోరా నాయనా, రాజువారిలో కాదురా అని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మనము మితముగా ఉండాలి. అంటే మనకి ఇచ్చిన దానిని మనం కంట్రోల్గా ఉపయోగించుకోవాలి. అందుకే ఏం చెప్తా చూడు మళ్ళొకసారి, స్వాతంత్రము క్రీస్తు మనలను ఏం చేస్తున్నాడు? స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? స్వతంత్రత ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఏం చేయాలా? మన ఇష్టానుసారంగా చేయాలా? ఇప్పుడు ఆదామ వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చినాడు? స్వతంత్రత ఇచ్చినాడా లేదా? మీరు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినవచ్చును, స్వతంత్రం అది. కానీ మళ్ళీ ఇంకోటి పెట్టాడు, అయినా దీనిని మాత్రం మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ జీవ వృక్ష ఫలమును మీరు తినకూడదు. ఇది ఒకటి నియమం. లేదు మేము స్వతంత్రంగా ఉంటాము, నువ్వు చెప్పినా కూడా ఈ పండు తింటామని తింటే ఏమైతుంది? ఇప్పుడు జీప్ వచ్చి వేసుకోపోయినట్ట వాళ్ళు దేవుని మనసులో నుండి, ఏదైనా తోటలో నుండి బయటికి వెలివేయబడినారు. కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో స్థిరముగా మనము నిలబడి ఉండాలి. స్వాతంత్రము దేవుడు ఇచ్చినా కూడా పరుగు పందెములో మనము మితముగా ఉండాలి, కంట్రోల్గా మనము ఉండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. ముచ్చట్లు అంట ఇవి సపరేట్ ఉంటాయా? ఏమన్నా ముసలమ్మ ముచ్చట్లు సపరేట్ ఉంటాయా?
సపరేట్ ఉంది కాబట్టి బైబిల్లో రాసినారు. మామూలు వాళ్ళు మాట్లాడేటివి వేరే, ముసలోళ్ళు మాట్లాడేటివి వేరే. ముసలోళ్ళు ఏం మాట్లాడతారు? యాగుంటే వాళ్ళ మాటలు ఎక్కువ. విన్నారా ఎప్పుడన్నా? ఎక్కువ యాగుంటాయి. కోడళ్ళ గురించి అత్తల గురించి అంటే డిస్కషన్ ఎక్కువ. ఎవరి దగ్గర? ముసలోళ్ళ దగ్గర. వయసులో ఉన్న వాళ్ళు మాట్లాడుకునేవి అవి వేరు ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? యావ సీరియల్ గురించి, నాటకాల గురించి మాట్లాడుకుంటారు. ముసలోళ్ళు అందుకే ఏమంటారు ఇక్కడ? ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి. చూడండి, ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి మనము? విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలా? సాధకము అంటే నీకు నీవే తర్బీదు చేసుకో, నీకు నీవే జాగ్రత్తగా పడు. ఎందుకోసము? ఆత్మీయమైన పరుగు పందెములో పరిగెత్తడానికి నువ్వేం చేయాలా? తర్బీదు చేసుకో. మళ్ళీ చదవది. విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలా? సాధకము చేసుకో అంటే నేర్చుకో. నీకు నీవే పరుగు పందెములో పరిగెత్తడానికి నేర్చుకో. ఏమి విడిచిపెట్టి? ముసలమ్మ. మనం దీనిల కంటే కూడా ఎక్కువ దాంట్లో ఉంటే మేలు. దేవుని వాక్యం చదువుకుంటే మేలు. చదవచ్చిన వాళ్ళు ఆ వాక్యంలో ఉంటే మేలు. లేకపోతే ఇంట్లో ఉండి మనం పని చేసుకుంటే మేలు. ఏ ముచ్చట్లకు మనం సమయం ఇవ్వకూడదు చెప్పాలా? ముసలోళ్ళు చెప్తారులే, మేము వయసు పిల్లలం అనుకుంటారా? ఈరోజు వయసు పిల్లలే రేపు ముసలోళ్ళు, రేపు ముసలోళ్ళే ఎల్లుండి వయసు వాళ్ళు కదా. అది కాదు. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే ఈ ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి ఆత్మీయమైన పరుగు పందెంలో పరిగెత్తడానికి నీకు నీవే నాకు నేనే ఏం చేయాలా? సాధకము చేసుకొనుము, జాగ్రత్తగా ఉండుము, నీకు నీవే ట్రైనింగ్ చేసుకో అని చెప్తుంది లేఖన భాగాలు. శరీర సంబంధమైన సాధకము. ఈ శరీర సంబంధమైనవి ఎంతవరకు? కొద్ది వరకే. ఎంత బాడీ ఉన్నా, ఎంత జిమ్ చేసినా ఎంతవరకు ఈ కండలు? కొన్నాళ్ళే. ఇక్కడ కూర్చున్నాలే మీరే. ఇప్పుడు ఉండే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతమంది ఉన్నారో అంతమంది. మీరు ఇంటికి పోయి మీ పాత ఫోటో చూసుకోండి, 15 ఏళ్ళది. ఇప్పుడు చూసుకోండి, అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు ఎట్టున్నామో. అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు ఎట్టుంటాం. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటామా? చూసుకోవాలండి. అబ్బా అప్పుడు ఏముంటా ఎట్టున్నా నేను అనుకుంటారా లేదా? మీరు ఇప్పుడు బాగున్నా అనుకుంటారా, అప్పుడు బాగున్నా అనుకుంటారా? నిజం చెప్పండి, చెప్పాలా? జవాబు చెప్పాలి. ఇప్పుడు బాగున్నా అనుకుంటామా, అప్పుడు బాగున్నా అనుకుంటామా? అప్పట్లో నేను ఎట్టున్నా చూడు, ఎంత బాగున్నా చూడు. అప్పట్లో అసలు నా మిసాలు కూడా ఎట్లుండే చూడు అనుకుంటాం. అంటే నా జిమ్ కూడా ఎట్లుండే చూడు అనుకుంటాం. కానీ అప్పటికి ఇప్పటికి ఇంకొక 10 ఏళ్ళు చూసుకుంటే ఎట్లుంటాం? తగ్గిపోతాం. ఇహలోక సంబంధమైన సాధన దేనికోసమైనా కానీ అదంతా కూడా ఏమంటే ప్రయోజనమైనది కాదు. కానీ చూడండి, దైవ భక్తిలో మనము సాధకము చేసుకుంటే, దైవ భక్తిలో మనము నేర్చుకుంటే, దైవ భక్తిలో ముందుకు పోవడానికి మనకు మనమే అలవాటు చేసుకుంటే అది ఇప్పుడు రాబో తరములోను వాగ్దానంతో కూడినదై అది ఈ విషయంలో అన్ని విషయంలో ఏమైంది? ప్రయోజనకరమైనది. ఏది? ఆత్మీయమైనటువంటి జీవితం, ఆత్మీయమైన దానిలో తర్బీదు పొందడము. అది ఈ తరానికి, రేపటి తరానికి, మరి తరానికి మనకి ఎప్పటికి కూడా అది ఏమిస్తుంది? బలమునిస్తుంది, శక్తినిస్తుంది, నడిపించేదిగా ఉంటది. కాబట్టి మనం ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దైవ భక్తి విషయంలో మనకు మనమే సాధకము చేసుకొనొచ్చు. అన్ని విషయంలో ఎట్లుండాలా? ఆ సాధకము చేసుకుంటే అది మనకు అన్ని విషయంలో, రాబోయే విషయంలోను, ప్రస్తుత విషయంలోను,
ఎప్పటికీ అది ఏమైంది? ప్రయోజనకరమై ఉంది. కాబట్టి ప్రయోజనమైన వాటి కొరకు మనము పరిగెత్తేవారుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. కడుపే దేవుడా? వాక్యంలో ఉందా లేదా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి కడుపు నిండితే సాలింగ దేవుడు కూడా అవసరంలే. అందుకే ఒక మాట ఉంది, కడుపు నిండిన వాడు దేనిని తొక్కేస్తాడంట? కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కేస్తాడంట. కడుపు నిండినోనికి తేనె పెడితే కూడా తినడు, ఇంకా నాకు వద్దు అని తొక్కేస్తాడు. ఆకలి ఉన్నవాడు ఎల్లిపాయ కారమైనా తింటాడు, గుడ్డు కారమైనా తింటాడు. కడుపు నిండిన వాడు చెప్పాల, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కేస్తాడు. కాబట్టి మళ్ళొకసారి చదవమ్మా. వారి కడుపే వారి దేవుడు. చాలా మంది దేనికి బాగా సాధనం చేసుకుంటారు? కడుపు పెరగనీక, కడుపు తగ్గనీక, అన్ని విషయంలో మనం ప్రయాసపడతాం. కానీ దేవుని పని విషయంలో ఆ జీవ కిరీటం మనం పొందుకోవాలనేటువంటి ఆశతో మనం పరిగెత్తేవారుగా ఉండాలి. జీవ కిరీటం కోసం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను ఎప్పుడు కూడా నీ పని విషయంలో పరిగెత్తే విధంగా నన్ను వాడుకో ప్రభువా, నాకు మంచి బలమీనైనా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ లోక పరుగు ప్రయాణంలో కాకుండా ఆత్మీయ పరుగు పందెంలో కూడా నేను చక్కగా పరిగెత్తేటట్టుగా సహాయము దయచేయండి ఆయన. ఆత్మీయమైన పరుగు పందెంలో నేను పరిగెత్తుచున్నప్పుడు అనేకమైన శోధనలు నన్ను చుట్టుకున్నా కూడా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని దేవా అని మనం ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. చూడమ్మా, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులలో ఆ సిగ్గుపడాల్సిన దాంట్లో మనం ఏం చేస్తున్నాము? అతిశయపడుచున్నాము. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుచున్నారు. దేని మీద మనసు పెడుతున్నారంట? ఆత్మీయమైన వాటి మీద మనసు పెట్టడంలే. దేని మీద మనసు? భూ సంబంధమైన వాటి మీద మనసు. దేని మీద ధ్యాస పెడుతున్నాము? మీరు అప్పుడప్పుడు చూస్తుంటారో లేదో, శ్వాస మీద ధ్యాస అని చదివినారా? ఎప్పుడైనా విన్నారా అనిత? శ్వాస మీద ధ్యాస అని. ఇప్పుడు ఎక్కువ ఏం చేపిస్తున్నారు? యోగా చేపిస్తున్నారు. శ్వాస మీద ధ్యాస అని. శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, కానీ శ్వాస ఇచ్చిన దేవుని మీద ధ్యాస పెడతలేదు మనం. శ్వాస ఇచ్చిన దేవుని మీద ధ్యాస పెడతాం. ఆ శ్వాస ఇచ్చిన దేవుడు శ్వాస ఆపేసినాడు అనుకో, దాని మీద ధ్యాస పెట్టినా ప్రయోజనం లేదు. శ్వాస మీద ధ్యాస కాదు, దేని మీద? మనందరికి శ్వాసనిచ్చి బ్రతికిస్తున్న దేవుని మీద మనం ధ్యాస పెట్టాలి. అందుకే మరొకసారి ఏం చెప్తుందంటే, భూలోక సంబంధమైన వాటి యందు మనసు పెట్టక పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టండి అని దేవుని మాట చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతికి దుర్నీతి సాధనములుగా కాక పాపమునకు అప్పగించుకొనకుడి. మన అవయవాలను దేనికి అప్పగించుకోకూడదు? పాపమునకు అప్పగించుకొనకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే ఎవరికి అప్పగించుకోవాలా? ఎవరో కాదు, నీకు నీవే దేవునికి అప్పగించుకోవాలా. నీకు నీవే దేవునికి సమర్పించుకోవాలా. నీకు నీవే దేవునిలోకి రావాలి. మరి ఇంకా చాలా మంది ఇక్కడ దేవునిలోకి రాలే, అంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలే. చాలా మంది బాప్తిసం కూడా తీసుకోలే. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, సంతానమైన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళు ఆత్మీయమైన జీవితంలోనికి క్రీస్తులోనికి రాలేదు. ప్రతి ఆదివారంలో వాళ్ళు వస్తున్నారు, కానీ అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుటందును ప్రార్థన చేయటందును
ఏకగ్రీవంగా ఉండాలి. ఉండాలంటే బాప్తిసం తీసుకోవాలి. చాలా మందిని విచారించినప్పుడు ఇంకా మేము బాప్తిసం తీసుకోలేదు అన్నారు. పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు మనం తీసుకోవాలి? ఎప్పుడు దుర్నీతికి సాధకము కాకుండా నీతిని ప్రేమిస్తూ నీతిమంతుడైన క్రీస్తులోనికి మనం రావాలి అంటే ఇహలోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని విసర్జించి ఆత్మ సంబంధమైన క్రీస్తులోనికి బాప్తిసం ద్వారా మనం నూతన జన్మ పొందుకోవాలి. అందుకే మీ అవయములు దుర్నీతికి సాధనములుగా కాక అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోవాలా. మనకు మనమే స్వతంత్రంగా రావాలా దేవునిలోనికి. ఏదో నేను దేవుని అంగీకరిస్తా, నేను క్రీస్తులోనికి వస్తా అని చెప్పి మనమే స్వతంత్రంగా ఆయనకు అప్పగించుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి ఆత్మీయమైన పరుగు పందెంలో మనం పరిగెత్తుచున్నప్పుడు అనేకమైన శోధనలు వేదనలు మనల్ని ఆవరించినప్పటికీ కూడా మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకొని ముగించుకుందాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, జట్టి అయిన వాడు అంటే బాగా అన్ని విషయంలో తరబీదు పొందిన వాడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము, నియమము అంటే కొన్ని హద్దులు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, దానిని అనుసరించి నడుచుకోవాలా. అది లేకపోతే కిరీటము, యేసుప్రభు ఏమన్నాడు? ఒక నియమం పెట్టినాడు, మీరు జీవ కిరీటం పొందాలంటే దానికి మార్గం ఎవరు? ఆయనే. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు. అది నియమం. ఆ నియమం ప్రకారంగానే పోరాడాలి, ఆ నియమంలోనికి రావాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి. ఆ మార్గం ఏది? అపోస్తుల బోధ, ఆ సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, అది క్రీస్తు సంఘమై ఉంది. కాబట్టి ఈ జీవన లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రయాణిస్తామో, ఎంత జాగ్రత్తగా పరిగెత్తుతామో, ఆత్మీయమైన బహుమానం కోసము జాగ్రత్తగా పరిగెత్తాలి. అపవాది అనబడిన వాడు ఎప్పటికెప్పుడు వాడు హుషారుగా ఉండి నిన్ను నన్ను దేవుని సన్నిధికి రానియకుండా అడ్డమేస్తూ అనేక విధాలుగా మనల్ని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అపవాది యొక్క వలలో పడకుండా మనం తప్పించుకొని ఆత్మీయ విషయంలో ఆత్మీయతలో జాగ్రత్తగా పరిగెత్తాలి. మరణం వరకు నమ్మకంగా జీవించాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.